ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య దేవుని వాగ్దానాన్ని నీ వింటూ ఉన్నావో నీతో సూటిగా మాట్లాడుతున్నారు ఆయన. నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుందని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కొంతమంది తమ జీవితంలో ఎందుకు వచ్చిన బ్రతికిది, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు, నేను కోరుకున్నది నా జీవితంలో నేను పొందుకోలేకపోతూ ఉన్నాను, నాతో ఎవరూ నిలబట్టలేదని కొన్ని రకాల బాధల మధ్య ఈ వాగ్దానం వింటున్నారు. నా ప్రభు చెప్తున్నారు, ఆయన నీతో ఉన్నారని. ఆమెన్. నీవు జీవించు సంవత్సరములు అధికములగును అంటే కష్టాల మధ్య, వేదనల మధ్య నీవు ముందుకు వెళ్తావని కాదు. నువ్వు సంతోషముగా నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నేను కూర్చోబెట్టబోతూ ఉన్నారు. అంత గొప్ప స్థితిగతుల మధ్య ఆయన నీకు దీర్ఘాయువు కలగజేస్తానని ఈరోజు మాటిస్తూ ఉన్నారు. ఆమెన్. బిడ్డలారా, ఎంతోమంది దేవుని వాగ్దానాన్ని వినొచ్చు, కానీ కొంతమంది జీవితంలోనే దేవుని వాగ్దానము నెరవేరుతుందంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? అవిశ్వాసము లేకుండా వారు ఏ పరిస్థితి మధ్య ఉండి ఎలాంటి ప్రార్థన చేస్తున్నా సరే దేవుని వాగ్దానం వారు విన్నప్పుడు వాగ్దానం మీద వారు విశ్వాసాన్ని కనపరుస్తారు. ఈ వాగ్దానము నా పట్ల నెరవేర్చు ప్రభువా అని వారు చేతులెత్తి ప్రార్థన చేస్తారు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ విషయంలో, మరలా చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి పోరాటముతో ప్రార్థన చేస్తున్నావో ప్రభువుని ఈ యొక్క వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. తండ్రి, నాకు ఈ విషయంలో మేలు కలిగి ఇదిగో నేను ఇలా జీవించాలి, నా బిడ్డలు ప్రభువా, నా ఆరోగ్యం ప్రభువా, ఇదిగో సమృద్ధి విషయంలో ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో కార్చే కన్నీరు, వాగ్దానము కొరకు నువ్వు చేసే ప్రార్థన నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగేలా చేస్తుంది. ఆమెన్. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీవు జీవించే సంవత్సరాలన్నీ కూడా అధికమవుతాయట. యోబు జీవితంలో కూడా ఆయన అన్నీ కోల్పోయాడు, కానీ కుమారుల కుమారుల కుమారుల్ని 4 తరాలు ఆయన శ్రమలు పడిన తర్వాత కూడా దేవుడు గొప్ప సమృద్ధితో జీవించేలా చేశాడు. ఎంత గొప్ప దీవెనన్నది. ఆయన అన్నీ కోల్పోయి తన శరీరము కూడా రోగబారిన పడిపోయిన తర్వాత ఎవరన్నా అనుకుంటారా? కానీ దేవుడు యోబును లేవనెత్తి 4 తరాలు చూచే విధంగా చేశాడు. ఈరోజు దేవుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. నమ్మంతే. అద్భుతమైన కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తాడు. ఆయన కొరకు నీతిగా జీవించు. యోబు తన జీవితంలో ఏదైనా పోయినా కానీ దేవుణ్ణి పోగొట్టుకోలేదు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా దేవుణ్ణి కలిగి ఉండు. నీ జీవితంలో ఆనాడు యోబుకిచ్చిన తరాల జీవితాన్ని దేవుడు నీకు సమృద్ధిగా, సంతోషంగా ఇవ్వబోతూ ఉన్నాడు. నీ తల లేవనెత్తబడబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.